అప్డేట్స్ చూద్దాం. జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 55 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. రాత్రి భోజనం చేశాక వాంతులు విరేచనాలతో ఇబ్బందులు పడ్డారు. వెంటనే వారిని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల్లో 6 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. హాస్టల్ నుంచి 34 మంది అరౌండ్ 15 ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇక్కడికి అడ్మిషన్ కోసం వచ్చారు. అది ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పేసి అన్నారు. వాళ్ళందరినీ ఇక్కడ అడ్మిట్ చేశాము. ఎవరు అంతగా క్రిటికల్గా లేరు, అందరూ బాగానే ఉన్నారు, ప్రస్తుతం స్టేబుల్గానే ఉన్నారు. ఒక 1-2 అవర్స్ మేము మానిటర్ చేసిన తర్వాత ఈ విషయం అనేది డీటెయిల్స్. జోగులాంబ గద్వాల జిల్లా ధర్మవరం ప్రభుత్వ బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. 55 మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురయ్యారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విజయ్ భాస్కర్ రెడ్డిని అడిగి తెలుసుకుందాం. విజయ్. కవిత, జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవెల్లి మండలం ధర్మవరం బీసీ బాల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ జరిగింది. నిన్న సాయంత్రం డిన్నర్ తర్వాత విద్యార్థులంతా ఒకరి తర్వాత ఒకరు వాంతులు విరేచనాలతో బాధపడడం ప్రారంభమైంది. వెంటనే స్పందించినటువంటి హాస్టల్ వాడరు వాళ్ళందరినీ కూడా 108 లో గద్వాల జనరల్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అందులో 55 మంది విద్యార్థులు అస్వస్థ ఉండే వాళ్ళందరూ కూడా వెంటనే చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం వాళ్ళందరూ కూడా స్టేబుల్ గా ఉన్నట్టు చెప్తున్నారు. అయితే రాత్రి చేసినటువంటి డిన్నర్ లో ఉండేటువంటి యొక్క కాలిఫ్లవర్ తర్వాత వాటి వల్లనే ఈ యొక్క కలుషితమైనటువంటి ఆహారం వల్ల ఈ విధంగా జరిగిందని చెప్తున్నారు. ప్రస్తుతం మాత్రం విద్యార్థులు ట్రీట్మెంట్ పొందుతున్నారు. వారందరి పరిస్థితి మాత్రం నిలకడగానే ఉంది. రైట్ విజయ్ భాస్కర్, థ్యాంక్ యూ.